ఒక ప్రభుత్వ అధికారి ఎంతగా బాధ్యతగా తన విధులు నిర్వర్తిస్తారో అంతే బాధ్యతగా ప్రజలకు సేవలు అందిస్తే ఎంత మన్ననలు పొందుతారన్న దానికి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ గా పనిచేసి పదవి విరమణ చేసిన ఎన్బిఎం మురళీకృష్ణకు జరిగిన సన్మాన సత్కారాలే నిదర్శనమని పలువురు వక్తలు అన్నారు. ఎస్ఐ నుండి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ వరకు వివిధ జిల్లాల్లో పనిచేసి ఎన్టీఆర్ జిల్లాలో గత నెల 30వ తేదీ పదవి విరమణ చేసిన మురళీకృష్ణకు స్థానిక జాంపేట పోలీస్ కళ్యాణ మండపంలో ఆయన మిత్రులు శ్రేయోభిలాషులతో కలిపి స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా రిటైర్డ్ డీజీ సిఎన్ గోపీనాథ్ రెడ్డి, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్, సిఆర్ రెడ్డి కాలేజ్ రిటైర్డ్ ప్రొఫెసర్ గౌస్ బేగ్, జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, ఎమ్మెల్యేలు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల, మారిశెట్టి జితేంద్ర, పడాల రామిరెడ్డి, రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారవేత్తలు, రిటైర్డ్ ప్రస్తుత పోలీసు అధికారులు కాశీ నవీన్ కుమార్, అనుశ్రీ సత్యనారాయణ, విక్టరీ వెంకటరెడ్డి, చెరుకూరి కృష్ణాజీ, ఎర్రా వేణుగోపాలరాయుడు, మరుకుర్తి రవి యాదవ్, ఉప్పలపాటి భగవాన్ రాజు, కోసూరి సుబ్బరాజు, షేక్ సుబాన్, బేరులాల్ జైన్, వాసంశెట్టి గోపాలకృష్ణ, మద్దిపాటి ప్రసాద్, విక్టర్ పాల్, అన్నందేవుల చంటి, సత్యనారాయణ చౌదరి, పడాల రామారెడ్డి, కురగంటి సతీష్ తదితరులు హాజరయ్యారు. అనంతరం భారీ గజమాల, పుష్పగుచ్చాలు, జ్ఞాపికలతో మురళీకృష్ణ దంపతులను ఘనంగా సన్మానించారు. మురళి ద్వారా సమాజానికి ఎన్నో సేవలు అందాయి. అతను కుల మతాలకు అతీతంగా మనోధైర్యంతో ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి. మరి వారు ఈనాడు పదవి విరమణ చెందినా కూడా భవిష్యత్తులో సామాజిక సేవలు కొనసాగించాలని, రాజకీయ రంగంలో ఉన్న ఇతర రంగాల్లో ఉన్నా కూడా సమాజానికి సేవలు అందించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. భగవంతుడి వారికి, వారి కుటుంబానికి ఆయురారోగ్య సౌభాగ్యాలు ప్రసాదించమని నేను ఆ భగవంతుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. నమస్కారం. మురళీకృష్ణ గారు పదవీ విరమణ సందర్భంగా ఈ జరిగిన కార్యక్రమంలో గౌరవనీయులు గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సన్మానం జరగడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించిన రామిరెడ్డి గారికి, మన రాంబాబు గారికి, వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మురళీకృష్ణ గారు భవిష్యత్తులో మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు, పదవులు ఆదర్శిస్తారని ఆశిస్తూ, ఒక అధికారి ఈరోజు అందరూ ఏమనుకుంటున్నారంటే సెన్సేషన్ క్రియేట్ చేస్తేనే గొప్ప అనుకుంటున్నారు. సెన్సేషన్ కాదు, సంస్కారవంతంగా సంస్కరణలు చేస్తే దీర్ఘకాలికం ప్రజల మనసుల్లో ఉంటారో. మరి ఎన్బిఎం మురళీకృష్ణ గారు అసలు వైరు వర్గాలు ఇద్దరిని సమన్యాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన దగ్గరికి కక్షిదారుడు వస్తే చిన్నవాడా పెద్దవాడా, లేకపోతే అతను అధికార ప్రతినిధా అనధికార ప్రతినిధా, డబ్బున్నవాడా లేనోడా అని కాకుండా మనం ఏ విధంగా న్యాయం చేయగలం, ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించగలమని ఒక గొప్ప పోలీసు వ్యవస్థలో గొప్ప సంస్కరణవాదిగా మేము మురళీకృష్ణ గారిని ఈరోజు పేర్కొంటున్నాం. అందుకని ఈరోజు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుండి మురళీకృష్ణ గారి కోసం అనేక మంది ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, 37.5 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక హోదాల్లో పనిచేస్తూ మరి మొన్న 36/26న రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. ఈ రోజున అభిమానులు, ఫ్రెండ్స్, రాజమండ్రిలో శ్రేయోభిలాషులందరూ ఆత్మీయ సన్మానం అరేంజ్ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా మా స్వర్ణాంధ్ర సేవా సంస్థ రాంబాబు, అలాగే రామిరెడ్డి గారు, అలాగే ఇక్కడ ప్రముఖులు, అలాగే విక్టరీ వెంకటరెడ్డి గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో, ప్రసాద్ రెడ్డి గారు, మాకు ముఖ్యంగా గురువు గారు గోపీనాథ్ రెడ్డి గారు, ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. వీటన్నిటినీ మేము డిపార్ట్మెంట్లో ఉండగా ఎన్నో కార్యక్రమాలు చేసేటప్పుడు సహాయ సహకారాలు అందించారు. అంతేకాకుండా మమ్మల్ని నిలదొక్కోవడానికి, మేము నిలబడటానికి అధికారుల యొక్క సహాయ సహకారాలు, కింద హోంగార్డ్ నుంచి ఉన్నతాధికారుల వరకు అందరి సహాయ సహకారాలు, అలాగే ప్రత్యేకంగా రాజకీయ నాయకులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు.